నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెనకట్లో ఒక సామెత ఉంటుండే, గుర్తుకుందా? నవ్విన నాపసేనే వంతది అని చెప్పేసి. అంటే ఏ సేన అయితే పంతలేదో ఇది వేస్ట్ అనుకున్నటువంటి నాపసేనే జోరుగా వంతదంట. ఇవాళ ఏపీ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించిన, ఒకసారి అబ్జర్వ్ చేసిన ఆ రాజకీయాలు ఎలా ఉన్నాయనేది, టీడీపీ నాయకుల గెలుపుని వాళ్ళు కూడా విశ్వసించలేకపోతా ఉన్నారు. మేము గెలిచినామా, మాకు 164 సీట్లు వచ్చినాయా మా కూటమికి, మేము నిజంగానే గెలిచినామా అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇంకా ఉన్నట్టు కనపడుతూ ఉన్నది. ఆ ఫోబియాలో ఏం మాట్లాడుతారో కూడా అర్థమవుతలేదు. ఎగతాళి చేసేస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎగతాళి అనేది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. హెచ్చరిక అంటారు చూసినావా? ఎగతాళి, ఇన్సల్ట్ చేయడం, అవమానపరచడం, ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం. ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రం ప్రయోజనాలు వీటికి ఎంతెంత రాజకీయంగా అస్త్రం ఉంటుందో తెలియదు, కానీ ఎమోషన్స్ మీద కొడితే చాలా అది రాజకీయంగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అంతకుముందుకు వైసీపీ నాయకులు కొంతమంది తెలిసి చేసిరో తెలియక చేసిరో తెలియదు, కానీ కొంతమంది మహిళల మీద చిల్లర కామెంట్లు చేసిరు అసెంబ్లీ వేదికగా. అది ఏడికి దారితీసింది, చివరికి ఎక్కడికి దారితీసింది? సో కాబట్టి ఎగతాళి అనేది చాలా డేంజర్. ఆత్మగౌరవం మీద ఎవరు కొట్టకూడదు. ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి విధంగా, ఎగతాళి చేసేటువంటి విధంగా ఎవరు మాట్లాడకూడదు. ఎందుకు నేను ఈ ఎగతాళి అనేటువంటి అంశము దీన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ముఖ్యమైనటువంటి మంత్రి, కూటమి నాయకులల్లా ముఖ్యమైనటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అక్కడికి పోవడం జరిగింది. అక్కడికి పోయి ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంశాన్ని, సేమ్ వాళ్ళ నాయన అంతే ఈయన అంతే, ఏడ మైకు దొరికినా కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన ఒక 100 సార్లు జపం చేస్తాడు, ఈయన ఒక 100 సార్లు జపం చేస్తాడు. ఇలా పండుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నట్టు చూడబోతుంటే. సో జగన్మోహన్ రెడ్డి అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి, మీరు చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అందరూ వైకాపాలో ఒకటే అడగాలి, అధికారంలో కదలకపోయినా అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది. అది ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ మీరు ఒకటే పాయింట్ని, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్లని చెప్పేటువంటి మాటని మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు మేము స్టోరీ, ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది, ఎందుకు ప్రతిపక్షం హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే తీసి పడేసేటువంటి విధంగా, అంటే ఒక ఎగతాళి చేసేటువంటి విధంగా. పెద్ద లీడర్ ఏం కాదు ఆయన, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేనే, ప్రతిపక్షం హోదా కూడా లేదు అని చెప్పేసి ఒక ముఖ కవలికలు, అంటే ఎక్కిరిచ్చేటువంటి విధంగా, నిన్న ఎగతాళి చేసేటువంటి విధంగా మాట్లాడారు లోకేష్ గారు. మేబీ ఇది అధికారం అనేటువంటి ఉన్నది కాబట్టి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అధికారము ప్లస్ ఈ ఆర్బాటాలు, జేజేలు ఇవన్నీ ఉంటే చుట్టుముట్టు ఇట్లనే ఎగతాళి చేయడం వస్తుంది. గతంలో వైసీపీలు కూడా గిట్టనే మాట్లాడారు. చాలామంది మైకు దొరికినాయంటే బూతులే, ఏదో పుస్తకాలు రాసుకోవచ్చు. సో ఇట్లా మాట్లాడారు వాళ్ళు కూడా. వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటారు. ఇప్పుడు కొంత గ్రౌండ్కి వచ్చి వాస్తవాలు నేర్చుకొని ప్రజలు ఏది యాక్సెప్ట్ చేస్తారో ఏది యాక్సెప్ట్ చేయరు. యూట్యూబ్లో వ్యూస్ పోతాయి కావచ్చు, తిడితేనో ఎగతాళి చేస్తానో అవతలోని ఇతలోని, కానీ ప్రజలు దాన్ని ఫైనల్గా ఏది యాక్సెప్ట్ చేస్తారు? తిట్టినటువంటి వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టారు. సో కాబట్టి ఈ ఎగతాళి అనేది కరెక్ట్ కాదు. లోకేష్ గారికి మరి ఎందుకో ఏమో అర్థమైతలేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేయడము, జగన్మోహన్ రెడ్డిని ఇన్సల్ట్ చేసేటువంటి విధంగా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎమ్మెల్యేనే, పులివెందుల ఎమ్మెల్యేనే, అంత తీసి పడేయాల్సినటువంటి అవసరం లేదండి. ఒకసారి మనం టాలీ చేసుకుంటే, నిన్న మీరు మచిలీపట్నం పోయిరు, మచిలీపట్నానికి పోతే మీ కార్యకర్తలు ఎంతమంది వచ్చారండి అక్కడికి మీకు వెల్కమ్ చేయడానికి? దీనికి జగన్మోహన్ రెడ్డి పోతే ఎంతమంది వచ్చారు? మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి మీ నాయన చాటున మీరు రాజకీయాలలో అదయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత ఒక పార్టీ పెట్టి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి, ఆ పార్టీని ఒక దశాబ్ద కాలంగా నడిపించుకుంటూ ఒకసారి ఒక 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసారు. సో కాబట్టి ఎగతాళి అనేది పనికిరాదు. రాజకీయాలల్లో మన శత్రువు నుంచి కూడా కొన్ని అంశాలు మనం నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీకు శత్రువే కావచ్చు, బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గట్స్ మీరు నేర్చుకోవాలి, ఆ దమ్ము మీరు నేర్చుకోవాలి, ఆ గుండె ధైర్యము. అంటే ప్రజలు మనకు ఓటేయకపోయినా, లేకపోతే మనం ఓడిపోయినా, గుండె ధైర్యంతో 11 మంది ఎమ్మెల్యేలనే, 151 మంది ఎమ్మెల్యేల వెనకాల ఉండి ఒక లీడర్ లెక్క ఉన్నటువంటి నాయకుడికి 11 మంది ఎమ్మెల్యేలనే గెలిపించినా కానీ అంతే ధైర్యంతో, అంతే మొక్కవోని దీక్షతోటి, అంతే గుండె ధైర్యంతో ముందుకు పోతున్నాడు చూసినావా? దానికన్నా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ప్రతిపక్ష నాయకుల నుంచి అట్లాంటివి నేర్చుకోవాలి.
చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత సంవత్సరం దాకా ఏపీ ప్రజలకు ముఖం చూపించిండా? సంవత్సరం ఏంది, 2 సంవత్సరాల దాకా చూపించలే. 2 సంవత్సరాల దాకా ప్రజలకు ముఖం చూపించలే. ఏదో అడపదడప కనపడ్డాడు, పోయిండు అంతే. ఈ విషయం నేను చెప్పింది కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే చెప్పిండు. బట్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా నెల 2 నెలల లోపలనే బయటకు వచ్చి మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చిండు, మళ్ళీ ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెనకాల చుట్టుముట్టే మీ ప్రభుత్వం తిరుగుతూ ఉంది. పొదిలికి పోతే పొగాకు రైతుల కోసం మీరు పోయి మీటింగ్లు పెడతారు, ఏడికి పోతే ఆడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఎగతాళి అనేది కరెక్ట్ కాదు. నేను ఈ మొత్తం వ్యవహారంలో ఏం చెప్పదలుచుకున్నా సరే, ఆయన కలుస్తున్నాడా కలుస్తలేడా ఏందనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు చూసుకుంటారు. కానీ ఎగతాళి చేయడము, ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడము అది ఏ పార్టీ నాయకుడికి ఎవరికి కూడా మంచిది కాదు. మీరు ఎగతాళి చేసి ఎక్కిరిస్తారు కదా, ఇవాళ ఆ ఎక్కిరింతని వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకురనుకో, నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా కానీ అంత అభిమానం అవి రావు. మనకు నచ్చినటువంటి నాయకుడిని ఎగతాళి చేసి కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే అభిమానం ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలోనే నిలబడాలరా మనం వాళ్ళ వెనకాల అన్నటువంటి అది వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎగతాళి అనేది, వెక్కిరింత అనేది రేపు మీ పతనానికి నాంది అవుతుంది. దయచేసి ఆ ప్రయత్నాలు చేయకండి నారా లోకేష్ గారు. చిన్న వయసులో మీకు మంచి అవకాశం వచ్చింది, మీ నాయన సాటున మీరు ఎదిగినా అయినా మీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేగాని ఎగతాళి చేసి ఎక్కిరిస్తామంటే అది రేపన్నాడు మీకు అదే మళ్ళీ ఎగతాళి గతి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.